ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి 152 ఇయర్స్ ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. 17 ప్లాట్ఫామ్స్లలో 12 ప్లాట్ఫామ్స్ వచ్చి పురైచి తరేవార్ డాక్టర్ ఎంజీఆర్ రామచంద్రం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. వెల్కమ్ గాయస్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇండియాలోనే ద మోస్ట్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్లో ఒకటైన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. దీని హిస్టరీ వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇంకా లెట్స్ గో. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి 152 ఇయర్స్ ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ రైల్వే స్టేషన్ కట్టింది వచ్చేసి 1873లో అయితే కట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్ కి 3 సార్లు అనేది పేరు మార్చడం జరిగింది. ఈ స్టేషన్ ఫస్ట్ నేమ్ వచ్చేసి మద్రాస్ సెంట్రల్. ఈ పేరు వచ్చేసి 1873లోనే పెట్టడం జరిగింది, బ్రిటిష్ కాలంలోనే. ఈ స్టేషన్ కి రెండో పారి పేరు మార్చింది వచ్చేసి 1996లో అయితే కనుక పేరు మార్చడం జరిగింది. ఊరు పేరుని స్టేషన్ పేరు కిందికి పెడదామని చెప్పేసి చెన్నై సెంట్రల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఈ స్టేషన్ కి అయితే కనుక. ఈ స్టేషన్ కి మూడోసారి పేరు మార్చింది వచ్చేసి 2019లో అయితే పేరు మార్చడం జరిగింది. పురైచి తరేవార్ డాక్టర్ ఎంజీఆర్ రామచంద్రం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. అదే మనం ఇప్పుడు పిలుచుకుంటున్నాం కదా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి, అదే అన్నమాట ఈ పేరు. అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు ఏంటనేసి జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఈ పురైచి తరేవార్ డాక్టర్ ఎంజీఆర్ రామచంద్రం గారు వచ్చేసి ముందు తమిళనాడుకి ముఖ్యమంత్రి గారు. అందుకోసం అని చెప్పేసి ఈయన గుర్తుగా ఈ స్టేషన్ నిలిచిపోవాలని చెప్పేసి ఈయన పుట్టినరోజు 102వ సంవత్సరం సందర్భంగా ఈ స్టేషన్ కి పేరు అనేది పెట్టడం జరిగింది. తరతరాలుగా ఇలా గుర్తుండిపోవాలని చెప్పేసి. ఈ స్టేషన్ లో వచ్చేసి 17 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఈ 17 ప్లాట్ఫామ్స్ లలో 12 ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కి అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మిగతా 5 ప్లాట్ఫామ్స్ వచ్చేసి పక్కనే ఉన్న చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ అయితే కనుక యూజ్ చేయడం జరుగుతుంది. ఈ చెన్నై సబర్బన్ రైల్వే స్టేషన్ లో వచ్చేసి కేవలం ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే తిరగడం జరుగుతుంది అనమాట. ఈ స్టేషన్ కి ఆ స్టేషన్ కి మధ్యలో ఒక చిన్న గోడ మాత్రమే అడ్డు ఉంటుంది. మిగతా ఈ స్టేషన్ అంతా ఒకటే అనమాట. ఈ స్టేషన్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గనక ఇదే అనమాట. ఈ స్టేషన్ కి ఎండింగ్ అయితే గనక ఇక్కడి నుంచే ట్రైన్లు స్టార్ట్ అవుతాయి, ఇక్కడే ఎండ్ అవుతాయి అనమాట. ఈ స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ కి అయితే మూవ్ ఆన్ అవ్వదు అనమాట ఈ ట్రైన్. ఇప్పుడు చూసారు కదా, చూపిస్తున్నాను, ఇదే అనమాట డెడ్ ఎండ్ అనమాట. మొత్తము ఈ స్టేషన్ లాస్ట్. ఇంకా చెప్పాను కదా నేను, ఈ లోకోని ఇక్కడ వదిలేస్తారు చూడండి, అదండి దాన్ని డీరైల్ చేశారు. ముందర దీనికి ఫ్రంట్ సైడ్ ఒక లోకోని తగిలిస్తారు అనమాట. లోకోని తగిలిచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఆ ట్రైన్ అయితే కనుక షెడ్డుకి మెయింటైన్ వర్క్స్ చేయడానికి అయితే కనుక. మళ్ళీ ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకోమోటివ్ని వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయి వేరే చోట అయితే పెడతారనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని ట్రైన్స్ ఇక్కడ జరిగేది. ఎందుకంటే దిస్ ద ఎండ్, ఇది ఎండ్ అనమాట. చూడండి ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఈ లోకోమోటివ్ ఉంది కదా, ఈ లోకోమోటివ్ని అయితే కనుక మిమ్మల్ని మీకు వెనక్కి తీసుకెళ్ళి వేరే చోట అయితే పెట్టేస్తారు. అది ప్రాసెస్ ఇక్కడ లోకోమోటివ్స్ గురించి అయితే కనుక. ఈ స్టేషన్కి ఫస్ట్ టైం ఎలక్ట్రిఫై అయింది వచ్చేసి 1931 అయితే కనుక ఎలక్ట్రికల్ లైన్ వేయడం జరిగింది. ఇప్పటికీ 94 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ స్టేషన్కి ఎలక్ట్రికల్ లైన్లు వచ్చేసి. ఈ రైల్వే స్టేషన్ మీదుగా అయితే కనుక డైలీ 5,50,000 మంది అయితే కనుక ప్రయాణించడం జరుగుతుంది. అది కాకుండా ఇండియాలోనే ద మోస్ట్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్ టాప్ 5లో ఈ రైల్వే స్టేషన్ టాప్ 4లో అయితే ఉందన్నమాట. ఈ స్టేషన్కి చాలా చోట్ల నుంచి ఎంట్రీస్ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు చూసిన ఎంట్రీ ఎగ్జిట్స్ చెప్తాను చూడండి ఒకసారి. ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద ఉండేది మెయిన్ ఎంట్రీ అనమాట. మెయిన్ స్టేషన్ బయటికి అయితే వెళ్తారు. అలానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన కూడా మెయిన్ ఎగ్జిట్ అయితే ఉంది, అది బ్యాక్ సైడ్ ఎంట్రీ అనమాట. ఇలాంటి చాలా అంటే చాలా ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఉన్నాయి ఈ స్టేషన్కి అయితే కనుక. అంటే ఇట్లా వెళ్తే కనుక ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వెళ్తాము. చూడండి ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. అటు పక్క ట్రైన్ ఆగింది కదా, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ కూడా ఒక ఎగ్జిట్ అయితే ఉందన్నమాట, అది చూపిస్తాను చూడండి. అదండి ఒక ఎగ్జిట్ అయితే ఉంది ఇక్కడ. ఈ ఎగ్జిట్ నుంచి మనం బయటికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేసి వ్యూ చూద్దాం పదండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏమంటే కనుక ఇక్కడ మైనస్ మీకు ఏంటంటే కనుక ఇక్కడ ఈ ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్ అయితే కనుక మీకు ఏం దొరకవు అనమాట. బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలా రేర్గా అయితే దొరుకుతాయి. మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద నుంచి ఎగ్జిట్ అయినారంటే కనుక మీకు అన్ని ఫెసిలిటీస్ అక్కడైతే ఉంటాయన్నమాట. ఎగ్జిట్ అవ్వగానే మీకు బస్సెస్ కానీ ఆటోస్ కానీ మెట్రో లోకల్ ట్రైన్స్ అన్ని మీరు చేరుకోవచ్చు అనమాట అక్కడి నుంచి ఎగ్జిట్ అయితే కనుక. ఈ స్టేషన్లో వచ్చేసి 3 వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. ఈ వెయిటింగ్ హాల్స్లో అయితే కనుక ఒక్కొక్క వెయిటింగ్ హాల్లో దగ్గర 100 మెంబర్స్ పైన అయితే కనుక కూర్చోవచ్చు. చాలా అంటే చాలా పెద్ద వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. మీరే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద వెయిటింగ్ హాల్స్ అనమాట. చుట్టూ క్యాంటీన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట.
తిన్నీకైతే గనక ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి MAS. ఇదే అనమాట ఈ స్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గనక. ఇంకా చాలా అంటే చాలా హిస్టరీ అయితే ఉంది. ఆ సోదంతా వదిలేసి మీకు మెయిన్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ స్టేషన్ పక్కనే చెన్నై సబర్బన్ టర్మినల్ రైల్వే స్టేషన్ ఉంది కదా, దాని గురించి హిస్టరీ కావాలంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. డెఫినెట్ గా నేను దాని మీద వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇవాళ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు బాయ్.